అందరికీ నమస్కారం. నా పేరు పద్మజ. వెల్కమ్ టు మై ఇండియన్ ప్లాట్. శ్రావణ మాసం వచ్చేస్తుంది. మనందరం వరలక్ష్మితం చేసుకొని అమ్మవారికి 9 రకాల పిండి వంటలతోటి నైవేద్యాలు పెట్టుకుంటాం గదా! ఆ 9 రకాల పిండి వంటల్ని ఇప్పుడు మనం ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు మనం మొదటి ప్రసాదం వెన్పొంగల్. అది ఎలా చేయాలో చూద్దాం. వెన్పొంగల్‌కి 1 కప్ మెజర్‌మెంట్ తోటి ఒక కప్ నిండా సోనా మసూరి రైస్ తీసుకోవాలి. అలాగే 3/4 కప్ మెజర్‌మెంట్ తోటి పెసరపప్పు. ఈ 2 తీసుకొని పక్కన పెట్టుకొని, ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని, దాంట్లో పెసరపప్పు వేసుకొని, ఒక 5 మినిట్స్ సిమ్‌లో పెట్టుకొని దాన్ని వేయించుకోవాలి. ఎంతవరకంటే ఒక మంచి కమ్మటి వాసనొస్తుంది పెసరపప్పులోంచి. అది రావంగానే బియ్యం వేసేసుకోవాలి. పెసరపప్పు రంగు మటుకు ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. అది హైలో కూడా పెట్టుకోకూడదు. బియ్యాన్ని జస్ట్ 2 మినిట్స్ వేయించుకొని, అది తీసి పక్కన పెట్టేసుకోవాలి. కుక్కర్‌లో బియ్యం, పెసరపప్పు బాగా కడుక్కొని, అప్పుడు మనం బియ్యం తీసుకున్న కప్ ఉంది కదా! దాంతోటి వేడి వేడి నీళ్ళు 5 కప్స్ తీసుకోవాలి. అది మెజర్‌మెంట్ అన్నమాట. ఒకవేళ మీరు వాడే బియ్యం గనక బాగా పాత బియ్యం అయితే ఇంకో హాఫ్ కప్పో, 1 కప్పో ఎక్స్‌ట్రా పోసుకోవాలి. నేను తీసుకున్న బియ్యము మరీ పాత బియ్యం కాదు. అందుకే నేను 5 కప్సే పోసుకున్నాను. సో, మీరు వాడే బియ్యాన్ని బట్టి మీరు వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. ఇది మనం నీళ్లు పోసేసుకున్నాక 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలి. అలాగే 1 పించ్ ఆఫ్ పసుపు. అది ఎక్కువ వేసుకోవద్దండి. పచ్చగా రాకూడదు పొంగల్. అలాగే ఒక స్పూన్ జీలకర్ర పొడి, 1/4 స్పూన్ పెప్పర్ పౌడర్. ఇవేసేసుకొని బాగా కలుపుకొని, ఒక స్పూన్ నెయ్యి వేసేసి, కుక్కర్‌ని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. ఈ లోపల మనం పోపుకు కావాల్సినవేంటో చూద్దాం. నేను 3 పచ్చిమిరపకాయల్ని హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను. అలాగే 1 ఇంచ్ అల్లం ముక్కని సన్నగా అయినా తరుముకోవచ్చు లేదా తురుముకోవచ్చు. ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మిరియాలు, ఓ గుప్పెడు జీడిపప్పు, ఒక 10, 15 కరివేపాకాకులు. వీటితోటి మనం పోపు ఎలా వేసుకోవాలో చూద్దాం. అల్లాన్ని మీరు సన్నగా తురుముకోవచ్చండి. లేదా మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు. నేనైతే తురుముకున్నాను. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ కూడా రిలీజ్ అయింది. నేను ఓపెన్ చేసి చూసాను. అన్నం పర్ఫెక్ట్‌గా కుక్ అయిందండి నేను తీసుకున్నది. ఒకవేళ ఇలా కనుక కాకుండా మీది కొంచెం గట్టిగా వచ్చిందనుకోండి అన్నం, ఇప్పుడు వేడి వేడి నీళ్లు పోసుకొని వెంటనే కలుపుకుంటే అన్నం మెత్తబడిపోతుంది. ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని ముందర 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, తర్వాత మనం నెయ్యి వేసుకున్నామంటే, ఆ నెయ్యి మాడు వాసన రాదు పోపు వేగేసరికి. సో, అది కొంచెం వేడెక్కగానే జీడిపప్పు వేసుకుందాం. ఇవన్నీ సిమ్‌లోనే వేయించుకోవాలి. ఎందుకంటే జీడిపప్పు తొందరగా మాడిపోతుంది. జీడిపప్పు గోల్డెన్ బ్రౌన్ అవ్వంగానే మిరియాలు వేసుకుందాం. మిరియాలు కూడా ఒక 2 మినిట్స్ వేయించాలి. అవి నేతిలో వేగితే మంచి టేస్ట్ వస్తాయి. అలాగే జీలకర్ర. ఇప్పుడు మనం అవి 2 వేగిపోయాయి కదా! జీలకర్రను, మిరియాలు, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చిమిరపకాయల మీద వైట్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోండి. ఇప్పుడు అల్లం తురుము కూడా వేసి ఒక 2 మినిట్స్ వేయించేసేసి, మనం అన్నం పక్కన పెట్టుకున్నాం కదా! ఉడికిన పెసరపప్పు అన్నం. ఇప్పుడు ఈ పోపుని అన్నంలో కలిపేసుకోవాలి. నాకు అన్నం కొంచెం టైట్ అనిపించిందండి. నేను కూడా వేడి వేడి నీళ్లు కొంచెం హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందాకటి కంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ చూసారు కదా! ఇది ఇంకా పర్ఫెక్ట్‌గా ఉంది. దింపే ముందర ఒక స్పూన్ నెయ్యి వేసేసి బాగా కలిపేసుకొని, మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. ఇంతేనండి వెన్‌పొంగల్ చేయడం చాలా ఈజీ. మన నెక్స్ట్ ప్రసాదం పులిహోర. నేను ఒక హాఫ్ కిలో రైస్ తీసుకున్నానండి. సోనా మసూరి రైస్. అది కప్ మెజర్‌మెంట్ వచ్చి 2 ½ కప్స్ అన్నమాట. ఇప్పుడు ఈ బియ్యాన్ని బాగా కడుక్కొని 3, 4 సార్లు మనం 2 ½ కప్స్ రైస్ కాబట్టి 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని పోసుకోవాలి. 5 కప్స్ ఆఫ్ వాటర్‌ని పోసుకొని, దాంట్లో 1/4 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, దీన్ని 1 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. సోక్ చేసుకున్నాక మనం రైస్‌ని వండేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు చింతపండు నేను 100 గ్రామ్స్ తీసుకున్నానండి. హాఫ్ కేజీ రైస్ కనుక తీసుకుంటే 100 గ్రామ్స్ ఆఫ్ చింతపండు పర్ఫెక్ట్ మెజర్‌మెంట్ అన్నమాట. ఒకవేళ మీ చింతపండు బాగా పుల్లగా ఉంటే 80-90 గ్రామ్సే తీసుకోండి. మనం తీసుకున్న చింతపండుకి ఈసులు, గింజలన్నీ తీసి వేడి వేడి నీళ్లు పోసుకొని హాఫ్ ఎన్ అవర్ మనం నానబెట్టుకుంటే చింతపండు బాగా మెత్తబడిపోతుంది. ఇలా మెత్తబడిన చింతపండుని మనం మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకురావాలి.
అది గ్రైండ్ చేసుకున్న చింతపండు పలుపుని ఇలా కొలాండర్‌లో ఒక గిన్నెలో కొలాండర్ పెట్టి, దాన్ని మనం గనక స్ట్రెయిన్ చేసేసుకుంటే మొత్తం ఎక్స్‌ట్రా పీచులు అలాంటివేవైనా ఉన్నా కూడా అదంతా కూడా వచ్చేస్తాయన్నమాట. కిందకి పల్ప్ నీట్‌గా ఉన్న పల్పు, స్మూత్ పల్పు కిందకి దిగిపోతుంది. నేను చింతపండు గుజ్జుని ఒక థిక్ బాటమ్ సాస్ పాన్‌లో వేసుకున్నానండి. మీరు కూడా ఏదైనా థిక్ బాటమ్ కడాయి గానీ, సాస్ పాన్‌లో వేసుకొని దాంట్లో ఒక 2, 3 స్పూన్‌ల ఆయిల్, ఒక 1/4 టీ స్పూన్ పసుపు, 2 ½ స్పూన్స్ ఉప్పు ఇది వేసుకొని బాగా కలుపుకొని ఒక చిన్న అంగుళం ముక్క బెల్లం. బెల్లం తప్పకుండా వేసుకోవాలండి. చింతపండు పులిహోరలో బెల్లం వేస్తేనే రుచి. ఇదంతా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని సిమ్‌లో పెట్టుకొని చిన్నగా మూతని అలవోకగా పెట్టుకొని ఒక 15, 20 మినిట్స్ దాన్ని బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు మన పులిహోరలో ఒక స్పెషల్ పొడి వేసుకుంటామండి. ఆ పొడికి కావాల్సిన స్పైసెస్ ఏంటో చూద్దాం. నేను ఒక 2 స్పూన్స్ ఆఫ్ ధనియాలు తీసుకున్నాను. అలాగే 2 స్పూన్స్ ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు, 2 ఇంచెస్ కొబ్బరి ముక్క, ఎండు కొబ్బరి ముక్క ఇది. అలాగే ఒక స్పూన్ మిరియాలు, 2 స్పూన్ నువ్వులు. ఇవన్నీ మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలాగే 4, 5 ఎండుమిరపకాయలు. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని దాంట్లో మనం స్పైసెస్ అన్నీ వన్ బై వన్ యాడ్ చేసేసుకుందాం. ధనియాలు, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండు కొబ్బరి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలండి. అలాగే మిరియాలు. ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి. అస్సలు మాడకూడదు. మాడితే టేస్ట్ మారిపోతుంది. అవి ఆల్మోస్ట్ 80% వేగిపోయాక అప్పుడు నువ్వులేసి ఒక 2 నిమిషాలుంచి ఇవన్నీ వేరే ప్లేట్‌లోకి తీసేసుకోండి. ఒక్క స్పూన్ ఆయిల్ వేసి ఇప్పుడు మనం 4 మిరపకాయలు పక్కన పెట్టుకున్నాం గదా! ఆ మిరపకాయల్ని కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవన్నీ వేయించుకుని కొంచెం కరివేపాకు కూడా వేసేసి ఇవన్నీ మనం ఇందాక తీసుకున్నాం కదా! పక్కకు తీసుకున్న ప్లేట్‌లో వేసేసుకొని, బాగా చల్లారాక, అప్పుడు మిక్సీ జార్‌లో ఏసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని ఇప్పుడు పక్కన పెట్టుకొని, చింతపండు పలుపు ఎలా ఉడికిందో చూద్దాం. ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ అవుతోందండి. ఇలా చిక్కగా దగ్గరికి రావాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ దాన్ని ఉడకబెట్టుకోండి. బాగా ఉడికిపోయింది మన చింతపండు పలుపు. ఇప్పుడు మనం పులిహోరకి పోపేసుకుందాం. నేను ఒక చిన్న కప్ పల్లీలు తీసుకున్నాను. దాంట్లో అవి పల్లీలు ముందర వేయించుకోవాలండి. ఒక 50% వేగడానికి టైం పడుతుంది. పల్లీలు, పోపు అన్నీ ఒకసారేస్తే పోపు మాడిపోతుంది పల్లీలు వేగే లోపల. పల్లీలు ఒక 50% వేగాక అప్పుడు 2 టేబుల్ స్పూన్స్ శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు. ఇవన్నీ నేను ఒక 3, 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్‌లో తీసుకున్నాను ఇవన్నీ. అలాగే 4, 5 ఎండుమిరపకాయలు. ఇవన్నీ ఎర్రగా వేగాలి. కొంచెం ఇంగువ. పులిహోరలో ఇంగువ మంచి వాసనొస్తుందండి. సువాసనేస్తుంది. పులిహోరలో ఇంగువ వేసుకుంటే చాలా బావుంటుంది. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ అవి ఆల్మోస్ట్ వేగిపోయాయన్నప్పుడు మనం పచ్చిమిరపకాయలు, కరివేపాకు. నేను 7, 8 పచ్చిమిరపకాయలు స్లిట్ చేసి తీసుకున్నానండి. సో, ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు మీద ఒక వైట్ స్పాట్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. అవి వేయించుకున్నాక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం పులిహోరకి అన్నం అంతా ఇలాగా విడివిడిగా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక పెద్ద బౌల్‌లో. దాంట్లో నేను ఒక స్పెషల్ మీకు పౌడర్ అని చెప్పాను కదా! ఆ పౌడర్‌ని నేను 3 స్పూన్స్ వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం చింతపండు ఉడకబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ పల్ప్‌ని కూడా ఇప్పుడు తీసేసుకొని బాగా కలుపుకోవాలి. ముందర చింతపండు, ఈ పొడి ఇవన్నీ వేసుకొని కలుపుకున్నాక బాగా అప్పుడు మనం పైనుంచి పోపేసుకున్నామంటే పులిహోర మంచిగా మెరుస్తూ ఉంటుందండి. ఆ ఆయిల్ అంతా ఇప్పుడు అన్నానికి పట్టి అన్నం ముద్ద ముద్దగా అవ్వకుండా పులిహోరకి ఒక రకమైన షైనొస్తుంది. అంతేనండి. పులిహోర చేసుకోవడం చాలా ఈజీ. చూసారు కదా! మీరు కూడా ప్రసాదానికి చక్కగా పులిహోర చేసుకోండి. ఈ పులిహోర చాలా బావుంటుందండి టేస్ట్ ఈ పొడి మూలాన. మీరందరూ తప్పకుండా చేసుకోండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రసాదంకెళ్దాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం వచ్చి గారెలు. నేను ఈ కప్ మెజర్‌మెంట్ తోటి 2 కప్స్ ఆఫ్ మినపప్పు తీసుకున్నానండి. గుండు మినపప్పు. అది 3 అవర్స్ బ్యాకే నానబెట్టుకున్నాను. సరిగ్గా 3 గంటలయ్యేసరికి మినపప్పు బాగా నానింది. ఈ నానిన పప్పుని తీసుకొని 4, 5 మాటలు బాగా కడుక్కొని వెట్ గ్రైండర్‌లో నీళ్లు తక్కువ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. అది కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకుంటే ఇలా గట్టిగా మెత్తగా గ్రైండ్ అవుతుందనమాట. ఇలా వచ్చిన పిండిని మనం 4, 5 మాటలు ఇలా చేత్తో గనక బీట్ చేసుకున్నామంటే దాంట్లోకి గాలి వెళ్ళి మన గారెలు బాగా మెత్తగా గుల్లగా వస్తాయి.
అలాగే కరకరలాడుతూ వస్తాయి. ఒకవేళ మీరు మిక్సీ జార్‌లో కనుక గ్రైండ్ చేసుకుంటే, మీరు నీళ్లు తక్కువ పోసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక, ఇలాగ పిండిని ఒక బౌల్‌లో వేసుకొని పెద్ద బౌల్‌లో 5-10 మినిట్స్‌ని బాగా బీట్ చేసుకుంటే గనక, మీకు గారెలు బాగా మెత్తగా గుల్లగా వస్తాయి. ఇప్పుడు మనం ఈ పిండిలో 2 స్పూన్స్ ఆఫ్ బియ్యపిండి వేసుకుందాం. బియ్యపిండి వేసుకోవడం మూలన గారెలు కరకరలాడుతూ ఔటర్ లేయర్ వస్తుంది. లోపలేమో మెత్తగా వస్తాయన్నమాట. అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ఉప్పు, కొంచెం ఇంగువ. మీరు ఉప్పు అది మీ పిండిని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఇవన్నీ వేసుకొని బాగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని ఒక పెద్ద కడాయిలో ఆయిల్ వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది కలిపే లోపల నూనె వేడెక్కుతుంది. ఇప్పుడు గారెలేసే ముందర ఒక బౌల్‌లో కానీ, గిన్నెలో కానీ నీళ్లు తీసుకోవాలి. మన చెయ్యి తడుపుకొని, తడి తడి చేత్తో మనం గారెల పిండిని ఇలా ఎగరేసామంటే, మనకి అది ఈజీగా చెయ్యికి అంటుకోకుండా వస్తుంది. ఇలాగా చేత్తోటి కొంచెం కొంచెం పిండి తీసుకొని, వేళ్ళతోటి ఇలా రౌండ్‌గా బాల్‌లా చేసుకొని, బొటన వేలుతో దాన్ని అదుముకొని, బొటన వేలుతోటి మధ్యలో కనుక మీరు హోల్ చేసుకున్నారంటే, ఇగో ఇలా చేసుకోవాలనమాట. బొటన వేలుతో హోల్ చేసుకొని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. ప్రతిసారి ఇలాగ నీళ్ళల్లో చేయి తడుపుకుంటూ ఉండాలి. కొంచెం పిండి చేత్తోకి తీసుకొని దాన్ని ఇలా ఎగరేసుకుంటూ రౌండ్‌గా ఇగో ఇలా ఎగరేసుకుంటూ రౌండ్‌గా దాన్ని బొటనవేలుతోటి ఇలా ఫ్లాట్‌గా చేసుకొని, మధ్యలో హోల్ చేసుకొని, ఇలా నెమ్మదిగా నూనెలో వదిలేసుకోండి. అంతేనండి. దీంట్లో 2 పద్ధతులున్నాయి. మీరిలా అయినా వేసుకోవచ్చు మీకొస్తే, లేదా టీ ఫిల్టర్ తోటి కూడా గారెలు వేసుకోవడం చాలా ఈజీ. మీకది కూడా నేను చూపిస్తానిప్పుడు. గారెలు వేసినప్పుడు నూనెప్పుడు హైలో ఉండాలి. అలాగే గారెలు వేశాక వెంటనే దాన్ని తిప్పకూడదు. కొంచెం సేపు ఆగితే దాని పైన కలరొస్తుంది గదా! అప్పుడు తిప్పారంటే మీకు గారెలు నీట్‌గా వస్తాయి. అంతేనండి. నేనైతే గారెలు వేసినప్పుడు పూర్తిగా వేయించకుండా 70% వేగాక తీసి పక్కన బెట్టేసుకుంటాను. ఎందుకంటే మేము తినే ముందర వేడి వేడిగా వేయించుకుంటాము. ఫ్లాష్ ఫ్రై చేసుకోవడం మూలాన గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి. ఎక్కువ సేపు గూడా అవి క్రిస్పీగా ఉంటాయి. మామూలుగా ఉండే వాటికంటే. మీకలా ఇష్టం లేకపోతే డైరెక్ట్‌గా ఒక్కసారే మీరు మొత్తం పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేసుకొని తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒక టీ స్ట్రెయినర్ తీసుకొని, దాన్ని తడి చేసుకొని కొంచెం, మనం చేతిని తడి చేసుకొని, ఇలా గారెల ముద్ద తీసుకొని, టీ స్ట్రెయినర్ మీద పెట్టుకొని, కొంచెం ఫ్లాట్ చేసుకొని, మనం హోల్ చేసుకొని మధ్యలో నెమ్మదిగా గారెలని నూనెలో లీవ్ చేసేయొచ్చు. ఇది చాలా ఈజీ మెథడ్ అండి. మీరు గూడా ఇలా ట్రై చేసి చూడండి. తొందరగా అవుతాయి. అలాగే చేతులవి కాలకుండా మీకు ఈజీ అవుతుంది. ఒకవేళ చేత్తో వేయడం కష్టం అనిపిస్తే. అంతేనండి. ఇవి కొంచెం వేగాక గారెలని మీరు కనుక తిప్పుకున్నారంటే ఈజీగా తిరిగిపోతాయి. అవి అంటుకోవన్నమాట. ఇవి కూడా అంతే 50%, 70% వేగంగానే వీటిని తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మీకు ఫ్లాష్ ఫ్రైయింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. ఇలా ఆల్రెడీ మనం వేయించుకున్న గారెలని వేడి వేడి నూనెలో వేసి ఒక 2 మినిట్స్ మీరు ఇటు అటు తిప్పుకుంటూ దాన్ని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకున్నారంటే చాలా చాలా క్రిస్పీగా ఉంటాయండి ఈ గారెలు. చాలా సేపు కూడా ఉంటాయన్నమాట క్రిస్పీగా. సో, మీరు గూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇలా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇప్పుడు మన గారెలు కూడా రెడీ అయిపోయాయి కదా! నెక్స్ట్ ప్రసాదానికి వెళ్దాం. మన నెక్స్ట్ ప్రసాదం వచ్చి ఆవళ్ళు. ఇందాక గారెలకి ఎలాగో పిండి రుబ్బుకున్నాం గదా! అప్పుడు నేను సగం పిండి తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ పిండితోటి ఇప్పుడు మనం ఆవళ్ళు ఎలా ఎయాలో చూద్దాం. ఆవళ్ళ పిండిలో నేను హాఫ్ టీ స్పూన్ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, కొంచెం ఇంగువ ఈ 3 వేసి బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనం ఆవళ్ళు ఎలా వేయాలో చూద్దాం. ఒక బౌల్‌లో నీళ్లు పెట్టుకొని, చెయ్యి తడి చేసుకొని ఆ నీళ్ళల్లో ఇలా కొంచెం కొంచెం పిండి తీసుకొని, దాన్ని బొటనవేలుతో ఫ్లాట్ చేసుకొని, మధ్యలో హోల్ చేసుకొని, మెల్లగా నూనెలో వదిలేసుకోవాలి. ఒకవేళ మీకిలా చేత్తో వేయడం కష్టంగా అనిపిస్తే, నేనిందాక టీ స్ట్రెయినర్‌తో ఎలా వేయాలో చూపిచ్చాను కదా! అంతేనండి. మీరు టీ స్ట్రెయినర్ హెల్ప్ తోటి గారెలెలా వేయాలో కూడా చూసి మీరు ఈజీగా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకున్న గారెలన్నీ కూడా ఓన్లీ 75% వేయించుకోవాలి. పూర్తిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోకూడదు. ఎందుకంటే ఆవళ్ళు మెత్తగా ఉంటాయి కదా! ఇలా గోల్డెన్ బ్రౌన్ వస్తే మళ్ళా గట్టిగా ఉంటాయి. సో, ఇలా 75-80% వేగిన గారెలన్నీ తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. చాలామంది
ముందర గారెలను తీసి నీళ్ళల్లో వెచ్చటి నీళ్ళల్లో ఉప్పేసి పక్కన పెడతారండి. అలా వేస్తే ఆవళ్ళు చప్పబడిపోతాయి. అలా కాకుండా మనము మజ్జిగ చేసుకొని, పల్చటి మజ్జిగ దాంట్లో కొంచెం ఉప్పేసుకొని, ఆ మజ్జిగని ఇలా వెడల్పాటి బౌల్‌లో వేసుకొని, దీంట్లో మనం ఇందాక పెట్టుకున్న గారెలన్నీ ఇలా కనుక పెట్టుకొని నానబెట్టేసుకున్నామంటే, గారెలు చప్పబడవు. అలాగే మెత్తగా కూడా ఉంటాయన్నమాట. సో, ఇవి తీసి పక్కన బెట్టుకుందాం. ఈ లోపల మనం ఆవళ్ళకి పోపేయించుకుందాం. ఈ లోపల గారెలు మంచిగా నానతాయి. ఇప్పుడు ఒక పోపు గరిటె తీసుకొని, దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని, ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ మెంతులు. మెంతులు వేస్తే చాలా బావుంటుందండి. తప్పకుండా వేసుకోండి. అలాగే ఒక స్పూన్ మినపప్పు, కొంచెం ఇంగువ. ఇవన్నీ వేసుకొని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. అవి ఆల్మోస్ట్ వేగాయన్నప్పుడు ఒక 3 ఎండుమిరపకాయలు, ఆ 3 ఎండుమిరపకాయలు కొంచెం వేగంగానే కొంచెం కరివేపాకు, తురిమిన అల్లం. మీకు కావాలంటే సన్నగా తరుక్కోండి. కానీ తురిమిన అల్లం పంట కింద పడదు. ఫ్లేవర్ బావుంటుంది. అలాగే పచ్చిమిరపకాయ పేస్ట్. మీరు కనుక సన్నగా పచ్చిమిరపకాయలు తరుక్కున్నా పర్వాలేదు. ఇప్పుడు ఈ వేగిన పోపుని చిక్కటి మజ్జిగలో వేసుకున్నాను నేను. 1 లీటర్ పెరుగుని విస్క్ చేసుకొని ఇలా మజ్జిగలా చేసుకున్నాను నేను. ఆ మజ్జిగ పల్చగాను ఉండకూడదు. అలా అని బాగా చిక్కగా ఉండకూడదు. దాంట్లో ఒక స్పూన్ ఉప్పు, అలాగే అర స్పూన్ జీలకర్ర పొడి. ఈ 2 వేసేసుకొని బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనం ఆవళ్ళలోకి పోసుకుందాం. మనం ఇందాక మజ్జిగలో నానబెట్టుకున్న ఆవళ్ళున్నాయి కదా! వాటిని ఇప్పుడు మనం ఒక ఫ్లాట్ బౌల్‌లో అడ్జస్ట్ చేసుకుందాం. చూసారు కదా! ఆవళ్ళెంత బాగా నానిపోయాయో. మీకొకటి విరిచి చూపిస్తాను చూడండి. ఎంత మెత్తగా ఉన్నాయో ఆవళ్ళు. అదే నీళ్ళల్లో నానబెడితే చప్పబడిపోతాయండి. ఇలా పల్చటి మజ్జిగలో నానబెట్టుకుంటే రుచి బావుంటాయి ఆవళ్ళు. సో, ఇలా ఫ్లాట్‌గా, వెడల్పుగా ఉన్న బౌల్‌లో మొత్తం మన గారెలన్నీ ఇలా పక్క పక్కనే పెట్టుకొని అడ్జస్ట్ చేసేసుకొని, మజ్జిగంతా స్క్వీజ్ చేసేసుకోవాలి నెమ్మదిగా. ఆ స్క్వీజ్ చేసేసుకున్న గారెలన్నిటి మీద మనం ఇలా చిక్కటి మజ్జిగ పోపేసుకొని రెడీ పెట్టుకున్నాం గదా! ఈ మజ్జిగనంతా పోసేసుకొని పక్కన పెట్టుకున్నారంటే, ఒక హాఫ్ ఎన్ అవర్‌లో ఈ మజ్జిగని ఆల్మోస్ట్ 50% నంతా పీల్చేసుకుంటాయి. ఇప్పుడు మన ఆవళ్ళు గూడా చాలా సాఫ్ట్‌గా ఉంటాయి. అలాగే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు మన ఆవళ్ళని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని, ఇది గూడా పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం పోడి పూర్ణం బూరెలు. ఇది శనగపప్పుతో చేయరండి. పెసరపప్పు, కొంచెం ఎండు కొబ్బరితోటి చేస్తారు పూర్ణాన్ని. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఒక కప్పు పెసరపప్పుని ఒక 1 అవర్ బ్యాకే నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఆ పెసరపప్పులో నీళ్ళన్నీ తీసేసి, ఆ పెసరపప్పుని కొలండర్‌లో వేసి ఒక 10 నిమిషాలు ఉన్నామంటే ఎక్స్‌ట్రా వాటర్ ఏమైనా ఉన్నా కూడా మొత్తం డ్రైన్ అయిపోతుంది. ఇప్పుడు ఆ పెసరపప్పుని మనం మిక్సీ జార్‌లో వేసి, చాలా తక్కువ వాటర్ వేసుకొని దాన్ని గట్టిగా, మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న పెసరపప్పు పేస్ట్‌ని ఇలా ఇడ్లీ ప్లేట్స్‌లో అడుగున నూనె రాసుకొని, మనం ఇడ్లీ ఎలా కుక్ చేసుకుంటామో సేమ్ ఇది కూడా అలాగే కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మన పెసరపప్పు మిశ్రమం సరిగ్గా నాకు 2 ప్లేట్‌లొచ్చిందండి. నేను 2 ప్లేట్‌లల్లోనూ అడ్జస్ట్ చేసేసుకొని, నేను అది ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని, మీడియం హీట్‌లో పెట్టుకొని 15 మినిట్స్ కుక్ చేసుకున్నాను నేను. ఈ లోపల మనము ఎండు కొబ్బరిని పొడి చేసుకుందాం. నేను సగం చిప్ప ఎండు కొబ్బరి చిప్ప తీసుకున్నానండి. దాన్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని, సరిగ్గా మనం ఏ కప్‌తో అయితే పెసరపప్పు తీసుకున్నామో దానికి క్వార్టర్ కప్పొస్తే సరిపోతుంది. దాన్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇది పక్కన పెట్టేసుకుందాం. సరిగ్గా 15 మినిట్స్ అయింది. మన పెసరపప్పు, ఇడ్లీలు గూడా బాగా ఉడికాయి. ఒక్కసారి మీకు డౌటొస్తే గనక ఒక స్పూన్ కానీ, నైఫ్ కానీ ఇన్సర్ట్ చేసి చూసారంటే అది క్లీన్‌గా రావాలన్నమాట. దాంతోటి మనకి తెలుస్తుంది ఇది ఉడికిందని చెప్పి. ఇప్పుడు కొంచెం అది చల్లారాక బయటికి తీసుకొని, మొత్తం ఈ పెసరపప్పు ఇడ్లీలని ఒక ప్లేట్‌లోకి తీసేసుకొని, వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవడంతోటి గ్రైండ్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అలాగే తొందరగా కూడా ఆరిపోతాయి. అవి పూర్తిగా ఆరిపోయాక, అప్పుడు మనం మిక్సీ జార్‌లో వేసుకొని, వీటిని మనం కొబ్బరి పొడితో పాటు గ్రైండ్ చేసుకోవాలి. పల్స్ నొక్కుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. దాని టెక్స్చర్ అచ్చు మన సన్న గోధుమ రవ్వలాగా రావాలన్నమాట. ఇదిగో చూడండి మీకు చూపిస్తాను నేను. చూసారు కదా! రవ్వలాగా ఎలా వచ్చిందో. సో, ఇది తీసుకొని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ గిన్నె కానీ, కడాయి కానీ తీసుకొని, ఏ కప్పుతో అయితే మనం పెసరపప్పు తీసుకున్నామో, అదే కప్ తోటి 1 ½ కప్స్ ఆఫ్ షుగర్ వేసుకొని, జస్ట్ షుగర్ తడిసే వరకే నీళ్లు పోసుకొని, స్టవ్ ఆన్ చేసుకోవాలి. మనం కంటిన్యూయస్‌గా స్టిర్ చేస్తూ ఉండాలి.
షుగర్ పాకం రావవసరం లేదండి. అది కరిగిపోతే చాలు. షుగర్ బాగా కరిగిపోయాక క్వార్టర్ టీ స్పూన్ ఇలాచీ పౌడరేసి అది కూడా బాగా కలిపేసుకొని, ఇందాక మనం పెసరపప్పు, కొబ్బరి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం గదా! ఆ మిశ్రమాన్ని ఇప్పుడు దీంట్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. పెసరపప్పు వేశాక మటుకు సిమ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితిలో మీడియం హైట్‌లో కూడా ఉంచుకోకూడదు. ఆ సిమ్ పెట్టుకొని సిమ్‌లోనే దాన్ని 10-15 మినిట్స్ మనం కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మన పూర్ణము బాగా ఉడికే లోపల మనం తోపుకి రెడీ చేసుకుందాం. నేను ఎప్పుడు గూడా పెసరపప్పు బూర్లకి నేను దోసల పిండి వాడనండి తోపుకి. ఇంట్లో ఇగో ఇలాగా ఏ కప్‌తో అయితే పెసరపప్పు తీసుకున్నానో దాంట్లో సగం బియ్యప్పిండి నీళ్ళల్లో వేసుకొని ఒక 1 అవర్ బ్యాకే కలుపుకొని నేను పక్కన పెట్టుకున్నాను. ఆ బియ్యప్పిండి బాగా నానాక గారెల పిండికి ఆల్రెడీ మనం రుబ్బి పెట్టుకున్నాం కదా మినపప్పు, ఆ మినప చోవిని నేను బియ్యపిండిలో సగం వేసి, దాన్ని గూడా బాగా కలిపేసుకొని, దీన్ని మనం పెసరపప్పు ఇవన్నీ అయ్యే లోపల ఒక 1 అవర్ నానబెట్టుకున్నామనుకోండి, మీరు గారెల పిండికి మళ్ళా అంతా రుబ్బుకొని అవన్నీ చేసుకోక్కర్లేదు. బియ్యపిండి సగం బియ్యపిండి మనం తీసుకున్న పెసరపప్పు ఒక కప్పు తీసుకుంటే సగం బియ్యపిండి. దాంట్లో సగం మినపచోవి. ఇవి కలిపేసుకొని కొంచెం ఉప్పు, కొంచెం పంచదార. ఈ 2 కూడా వేసుకోవడం మూలాన ఉప్పుతోటి రుచొస్తుంది. పంచదారతోటి గోల్డెన్ బ్రౌన్ కలర్ ఒస్తాయి బూరెలు. ఇది ఒక 1 అవర్ కనుక నానితే బూరెలు పైన చాలా క్రిస్పీగా, క్రంచీగా ఒస్తాయండి. టెక్స్చర్ లోపల పూర్ణం మటుకు మెత్తగా ఉంటుంది. మీరొకసారి ఈ టిప్ చూడండి. ట్రై చేసి. మీకు కూడా నచ్చుతుంది. ఇవన్నీ రెడీ అయ్యే లోపల మనం పూర్ణం గూడా రెడీ అయిపోయిందండి. సరిగ్గా పర్ఫెక్ట్‌గా కుక్ అయింది. ఇది మీరొక్కసారి చేత్తో ఉండ చేసి చూస్తే, ఆ ఉండ పర్ఫెక్ట్‌గా రావాలి. ఆ ఉండ నిలవాలన్నమాట. ఇప్పుడు మన పూర్ణం గూడా రెడీ అయిపోయింది. ఇగో ఇలా ఉండ కూడా పర్ఫెక్ట్‌గా వచ్చింది. ఇప్పుడు మనం ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, బాగా కలుపుకొని పక్కన పెట్టుకుందాం. దీనితోటి పూర్ణం టేస్ట్ చాలా బావుంటుంది. ఈ పూర్ణం బాగా ఆరాక మీకు కావాల్సిన సైజులో ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బూరెలెలా ఎయాలో చూద్దాం. నేను ఈ సైజులో చేసుకున్నానండి. మరీ పెద్దవి కాదు, చిన్నవి కాదు. మన తోపుపిండి ఉంది కదా! అది కొంచెం చిక్కగా ఉంది. దీంట్లో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బూరెలు వేసుకుందాం. నేను జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వాటరే యాడ్ చేశానండి. ఇప్పుడు మనం ఉండలు చేసి పెట్టుకున్నాం గదా! ఒక్కొక్క ఉండని ఈ తోపు పిండిలో వేసి ఫోర్క్ హెల్ప్ తోటి మీరు వేసే ముందర గిన్నె అంచుకి రాసి, ఇలా ఒక్కొక్కటి గనక వేశారంటే మీకు చేతులు కాలవు, వేయడం కూడా ఈజీ అవుతుంది. ఒకవేళ మీకు 2 వేళ్ళతో వేయడం కనుక అలవాటుంటే అలా గూడా వేసుకోవచ్చు. మీరు ఇదే ఫస్ట్ టైమ్ చేస్తే గనక ఇలా ఫోర్క్ హెల్ప్ తోటి ఒక్కొక్క బాల్‌ని బ్యాటర్‌లో వేసి అది పూర్తిగా డిప్ అయ్యాక ఫోర్క్‌ని గిన్నెకి ఇలా అంచు రాసేసి ఒక్కొక్క బాల్‌ని ఆయిల్‌లో లీవ్ చేయండి. వేసిన వెంటనే బూరెల్ని మటుకు ఎట్టి పరిస్థితుల్లో కలపొద్దు. అలాగే హీట్‌ని మీడియంలో పెట్టుకోండి. హై నుంచి మీడియంలో పెట్టేసుకొని, బూరెలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ రావడం మొదలవుతాయి కదా! అప్పుడు నెమ్మదిగా కలపండి. ఇవి శనగపప్పు బూరెల్లాగా ఒకవేళ పూర్ణం బయటికొస్తే ఆయిలంతా పాడైపోదండి. అది కొంచెం ఓపెన్ అయినా కూడా బూరెలు అలాగే ఇంటాక్ట్ ఉంటాయి. సో, మీరు ఎక్కువగా దీనితోటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో, నెమ్మదిగా మీరు కలుపుకుంటూ బూరెలన్నీ సెపరేట్ చేసుకొని, ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు చక్కగా వేయించుకొని, అన్నీ తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇంతేనండి బూరెలు. చూసారు గదా! ఎంత క్రిస్పీగా ఉన్నాయో పైన ఔటర్ లేయర్, లోపలేమో అంత సాఫ్ట్‌గా ఉంటుంది ఆ పూర్ణం. సో, మీరు గూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా నచ్చుతుంది. ఇప్పుడు మనం కోకోనట్ రైస్, కొబ్బరన్నం ఎలా చేయాలో చూద్దాం. ఒక పాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఒక స్పూన్ ఆయిల్. దాంట్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని, కొంచెం జీడిపప్పు ఒక 10-15 పలుకులు జీడిపప్పు వేసుకొని, అది కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. అది ఆల్మోస్ట్ ఒక 50-60% వేగాక, అప్పుడు ఒక స్పూన్ శనగపప్పు, ఓ స్పూన్ మినపప్పు, ఓ స్పూన్ ఆవాలు, అర స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని ఎర్రగా వేయించుకోవాలి. సిమ్‌లోనే పెట్టుకొని వేయించుకోండి. లేకపోతే మాడిపోతాయి. మాడితే మళ్ళా టేస్ట్ బావుండదు. ఇవన్నీ బాగా వేగాక ఇప్పుడు
2 పచ్చిమిరపకాయల్ని హాఫ్ ఇంచ్ సైజులో కట్ చేసుకొని, అవి కూడా నూనెలో వేసుకొని వేయించుకోవాలి. దాని మీద వైట్ స్పాట్స్ ఒస్తాయి కదా! అప్పుడు మనము కొంచెం కరివేపాకు, అలాగే తురిమి పెట్టుకున్న అల్లాన్ని కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే సన్నగా కట్ చేసుకోండి అల్లము. కానీ దానికంటే కూడా తురిమిన అల్లం టేస్ట్ బావుంటుంది. ఇలా తురిమి పెట్టుకున్న అల్లం కూడా వేసేసుకొని బాగా వేయించుకోవాలి. మనం దీనికి హాఫ్ కొబ్బరి చిప్పని తీసుకుంటే సరిపోతుంది. ఆ కొబ్బరి చిప్ప ఉండే వెనక భాగాన్ని బ్రౌన్ కలర్ పార్ట్ అంతా తీసేసి, దాన్ని చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. వాటర్ వేయకూడదు. వాటర్ వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న కొబ్బరి తురుముని మనం ఇప్పుడు ఈ పోపులో వేసుకొని 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ సేపు వేయించుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్. ఇది బాగా వేయించుకున్నాక 2 నిమిషాలు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని, నేను ఆల్రెడీ ఒక 2 కప్స్ ఆఫ్ రైస్‌ని రెడీగా కుక్ చేసి పెట్టుకున్నానండి. ఆ కుక్డ్ రైస్‌ని ఇప్పుడు మనం దీంట్లో వేసుకోవాలన్నమాట. ఈ రైస్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. మన పోపంతా ఈ అన్నానికి పట్టేలాగా బాగా కలుపుకున్నాక, అప్పుడు దీనికి సరిపోను సాల్ట్ ఏసుకోవాలి. నేనైతే దీంట్లో 1 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేశానండి. మీకు కావాలంటే మీరు వండుకునే అన్నాన్ని బట్టి మీరు సాల్ట్‌ని అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ కూడా వేసుకొని బాగా కలిపేసుకొని, దీన్నిప్పుడు మనం డిష్‌లోకి తీసేసుకుందాం. మన కోకోనట్ రైస్ రెడీ అయిపోయింది. ఇలాగా మనం వేరే డిష్‌లోకి తీసుకున్నాక, మనం గ్రేటర్‌తో తురిమి పెట్టుకున్న కొబ్బరిని కనుక ఇలా పైన గార్నిష్ చేసుకున్నామంటే చూడ్డానికి చాలా బావుంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రసాదం శనగలు. మనము అమ్మవారికి శనగలు సమర్పిస్తాం గదా! ప్లెయిన్ శనగలు పెట్టే కంటే కూడా శనగలకి పోపేసి పెట్టామంటే అది తినడానికి కూడా చాలా బావుంటుంది. పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారు. అదే కొన్ని ప్రాంతాల్లో దీన్ని సుండలని కూడా అంటారు. నేను ఒక కప్పు కాబూలీ చనాని 6 అవర్స్ బ్యాక్ నానబెట్టుకున్నాను. సరిగ్గా 6 అవర్స్ అయ్యేసరికి అవి బాగా నానిపోయాయి. దీన్ని మనం కుక్కర్‌లో వేసుకొని శనగలు మునిగే వరకు నీళ్లు పోసుకొని, ఒక స్పూన్ ఉప్పేసుకొని, లేదా శనగలకి తగ్గట్టు ఉప్పేసుకొని, దాన్ని ఒక 3-4 విజిల్స్ రానిచ్చామంటే అవి మెత్తగా ఉడికిపోతాయి. అలా ఉడికిన శనగల్ని పక్కన పెట్టుకొని, ఇప్పుడు మనం వాటికి పోపేయించుకుందాం. నేను ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని, దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకున్నాక కొంచెం ఇంగువ కూడా వేసుకొని, వీటిని ఎర్రగా వేయించుకోవాలి. ఇవి ఆల్మోస్ట్ 70-80% ఎర్రగా వేగిపోయాయన్నప్పుడు 3 ఎండుమిరపకాయలని నేను ఇలా ముక్కల కింద కట్ చేసుకొని వేసుకున్నా. మనం పచ్చిమిరపకాయలేసుకోమండి. ఓన్లీ ఎండుమిరపకాయలే వేసుకుంటాం. ఆ ఎండుమిరపకాయలు కూడా బాగా వేగిపోయాక కొంచెం కరివేపాకేసుకొని, కరివేపాకు కూడా బాగా వేగాక ఇప్పుడు కొంచెం పసుపేసుకోవాలి. పసుపేసుకున్నాక మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం గదా! ఆ శనగల్ని కూడా వేసి ఒక 2, 3 నిమిషాలు ఈ పోపులో బాగా వేగనివ్వాలనమాట. ఆల్రెడీ మనం శనగల్లో ఉప్పేసుకొని ఉడకబెట్టుకుంటాం. కాబట్టి ఇప్పుడు ఉప్పేయాల్సిన అవసరం లేదు. శనగలు ఉడకబెట్టేటప్పుడు తప్పకుండా ఉప్పేసుకొని ఉడకబెట్టుకోండి. మనం కొబ్బరన్నంలో లాగే ఒక అరచిప్ప కొబ్బరి చిప్ప తీసుకొని, వెనక పార్టంతా బ్లాక్ పార్ట్ తీసేసి మిక్సీ జార్‌లో వేసి దీన్ని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు పోసుకోకుండా. ఆ కొబ్బరి తురుముని ఇప్పుడు ఈ శనగల్లో వేసుకోవాలి. శనగల్లో వేసుకొని ఒక 2 నిమిషాలు వేయించుకున్నాక, మనం కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. నేను కొంచెం కొబ్బరిని గ్రేటర్‌లో గ్రేట్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఆ కొబ్బరి తురుము పైన వేసుకుంటే చూడ్డానికి చాలా బావుంటుంది. ఇలా కొబ్బరి తురుము అన్నీ వేసుకునేసరికి మొత్తం శనగలకి ఉప్పు, కారం అన్నీ పట్టేస్తాయి. మనం ఈ శనగల్ని కూడా పక్కకు పెట్టేసుకుందాం తీసుకొని. ఇంతేనండి. సుండలు చేయడం చాలా ఈజీ. మీరు టైం లేకపోతే ఇది కూడా ఒక నైవేద్యం కింద చేసి పక్కన పెట్టుకోవచ్చు. మన నెక్స్ట్ ప్రసాదం దద్దోజనం. ఇప్పుడు మనం దద్దోజనం ఎలా చేయాలో చూద్దాం. నేను ఒక కప్ రైస్ తీసుకున్నానండి. మామూలుగా అయితే మనం అన్నానికి 1:2 రేషియోలో వాటర్ పోసుకుంటాం కదా! దద్దోజనానికి కొంచెం నీళ్లు ఎక్కువ పోసుకోవాలి. సో, 1:3 నేను 1 కప్ ఆఫ్ రైస్‌కి 3 కప్స్ ఆఫ్ వాటర్ పోసుకొని అన్నం వండుకున్నాను. ఇగో ఇలా మెత్తగా వస్తుందన్నమాట అలా వండుకుంటే. సో, ఈ అన్నాన్ని వేడిగా ఉంది కదా! ఇప్పుడు మనం వెడల్పుగా ఉన్న ఒక బౌల్‌లోకి తీసుకొని ఆరబెట్టుకుందాం. అది ఆరే లోపల పోపు ఎలా వేయాలో చూద్దాం. ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి, దాంట్లో కొంచెం నెయ్యి వేసి, జీడిపప్పు కూడా వేసుకొని, మనం జీడిపప్పుని ఒక 30% వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ మినపప్పు, ఒక స్పూన్ శనగపప్పు, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మిరియాలు. మిరియాలు దద్దోజనంలో చాలా బావుంటాయండి. నెయ్యిలో వేయించిన మిరియాలు ఫ్లేవర్ బావుంటుంది రైస్‌ది.
ఇవన్నీ బాగా వేగాక 2 పచ్చిమిరపకాయలని నేను 1 ఇంచ్ సైజులో కట్ చేసుకున్నాను. ఆ పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని, కరివేపాకేసుకొని బాగా వేయించుకోవాలి. కరివేపాకు, పచ్చిమిరపకాయలు వేగే వరకు. తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని, సన్నగా తరిగిన కొత్తిమీర అది వేసుకున్న ఒక 2 మినిట్స్‌కే సన్నగా తరిగిన అల్లం. అల్లం తురిమితేనే బావుంటుందండి. తరిగిన అల్లం కంటే ముక్కలు పంటి కింద పడకుండా ఉంటాయి. అల్లం ఫ్లేవర్ అంతా మనకి దద్దోజనానికి పడుతుంది. ఇవన్నీ వేసుకొని, బాగా వేయించుకొని, పోపుని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల మనం అన్నం ఆరిందో లేదో చూద్దాం. అన్నం బాగా ఆరిపోయిందండి. నేను చల్లటి పాలు ఒక కప్ నిండా పోసుకుంటున్నాను అన్నంలో. ఒకవేళ కొంచెం వేడిగా ఉన్నా కూడా అన్నము ఈ చల్లటి పాలు పోసుకునేసరికి చల్లబడుతుంది. ఇలా పాలు పోసుకోవడంతోటి దద్దోజనం టేస్ట్ కమ్మగా ఉంటుంది. ఎప్పుడు కమ్మటి పెరుగు వాడాలి దద్దోజనానికి. నేను ఒక స్పూన్ ఉప్పేసుకొని ఒక హాఫ్ లీటర్ పెరుగుని విస్క్ చేసేసుకొని, ఆ పెరుగుని ఇప్పుడు నేను పోసేసుకున్నా అన్నంలో. అన్నంలో వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడ్డానికి ఇలా పల్చగా ఉన్నా కూడా ఇప్పుడు ఇలా పల్చగా ఉంటుంది కానీ, మనం తినేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీకొచ్చేస్తుంది. ఇప్పుడు మనం పోపంతా వేసుకొని, దద్దోజనం అంతా కలిపేసుకోవాలి. అన్నం కాసేపయ్యేసరికి మనం వేసిన మజ్జిగంతా కూడా పీల్చేసుకుంటుందండి. ముందరే గట్టిగా కలుపుకున్నామంటే, తినేసరికి చాలా గట్టిగా అయిపోతుంది దద్దోజనం. అందుకని ముందర కొంచెం పల్చగా కలుపుకున్నామంటే, తినేసరికి పర్ఫెక్ట్‌గా ఉంటుంది. ఇంతేనండి. దద్దోజనం కూడా చూసారు కదా ఎంత ఈజీయో చేసుకోవడం. దీన్ని గూడా మనం డిష్‌లోకి తీసేసుకుందాం. ఇప్పుడు మన నెక్స్ట్ ప్రసాదం సేమియా పరమాన్నం. అది కూడా ఈజీగా కుక్కర్‌లోనే ఎలా చేసుకోవాలో మనం ఇవాళ చూద్దాం. ఇప్పుడు ఒక థిక్ బాటమ్ కుక్కర్ తీసుకొని, దాంట్లో 3 టేబుల్ స్పూన్స్ సగ్గుబియ్యాన్ని తీసుకొని, నేను డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. ఇలా డ్రై రోస్ట్ చేసుకోవడం మూలాన మన సగ్గుబియ్యం పాయసంలో ఎప్పుడు మోస్ట్ ఆఫ్ ద టైమ్ సగ్గుబియ్యం ఉండలు కట్టేస్తుంది కదా! ఇలా ఉండలు కట్టకుండా ఉంటుంది మనం డ్రై రోస్ట్ చేసుకుంటే. అలా వేయించుకున్న సగ్గుబియ్యాన్ని ఒక బౌల్‌లోకి తీసుకొని, వేడి వేడి నీళ్లు పోసి మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కుక్కర్‌లో కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం జీడిపప్పు ఆ జీడిపప్పుని ఒక సగం వరకు వేగాక, నేను బాదం పప్పుని గూడా వేసుకుంటున్నానండి. జీడిపప్పు సగం వేగాక, అప్పుడు బాదం పప్పు ముక్కల్ని కూడా వేసుకొని, అవి కూడా బాగా వేగాక, మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. నెయ్యి అంతా దాంట్లోకి వేసుకోవద్దు. నెయ్యి కుక్కర్‌లోనే ఉంచుకుని, ఒట్టి పప్పుని మటుకు వేయించుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే నెయ్యున్న కుక్కర్‌లోనే చిన్న కప్పు రోస్టెడ్ సేమియా తీసుకొని, అదే నెయ్యిలో కొంచెం సేపు వేయించుకోవాలి. రోస్టెడ్ సేమియా అయినా కూడా నెయ్యిలో వేయించుకున్న సేమియా అయితే టేస్ట్ చాలా బావుంటుంది. అది ఆల్‌మోస్ట్ ఎర్రగా వేగాక, ఇప్పుడు జస్ట్ సేమియా మునిగే వరకే వేడి వేడి నీళ్లు పోసుకొని, ఒక్క విజిల్ రానిచ్చామంటే సేమియా 5 నిమిషాల్లో ఉడికిపోతుంది. అదే బయట పాలల్లో కనుక మనం ఉడకబెట్టుకున్నామంటే సేమియా ఉడకడానికి 10-15 మినిట్స్ టైం పడుతుంది. మనకిప్పుడు టైం ఎక్కువ ఉండదు కదా! అందుకని నేను ఇది మటుకు నేను కుక్కర్‌లోనే చేసుకుంటాను. మీకేమి టేస్ట్‌లో తేడా రాదండి. మన పని మటుకు తొందరగా అవుతుంది ఇలా చేసుకోవడం మూలాన. జస్ట్ ఒక విజిల్ వచ్చే వరకు అది పక్కన పెట్టేసుకుందాం. ఈ లోపల ఒక థిక్ బాటమ్ పాన్ తీసుకొని, నేను ఒక 5, 6 స్ట్రాండ్స్ ఆఫ్ కుంకుమ పువ్వు. ఆ కుంకుమ పువ్వు మామూలుగా వేడి పాలల్లో వేసుకున్నా కూడా మంచి కలరు అండ్ ఫ్లేవర్ వస్తాయండి. కానీ ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న కుంకుమ పువ్వుతోటి మీరు ఒక్కసారి వేళ్ళతోటి అది బాగా వేగాక నలిపేసి దాంట్లో కనుక వేడి పాలు పోసుకున్నారంటే ఆ కలర్ చాలా వస్తుందండి. మామూలుగా వేసిన దానికంటే ఇలా చేసిన కలర్ డబల్ వస్తుందనమాట. సో, మీకు కుంకుమ పువ్వు గూడా తక్కువ పడుతుంది. సో, ఇలా వేగాక ఇప్పుడు నేను ఆల్రెడీ కాచిన పాలల్లో కొంచెం వేశాను. అలాగే ఆ కప్పులో కొంచెం వేడి పాలు పోసి పక్కన పెట్టుకున్నా అనమాట. ఇప్పుడు మన కుక్కర్ ప్రెషర్ కూడా రిలీజ్ అయింది. చూసారు కదా! ఓపెన్ చేసి చూస్తే సేమియా పర్ఫెక్ట్‌గా ఉడికిపోయింది. వాటర్ అంతా గూడా ఇవాపరేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇందాక వేడి నీళ్ళల్లో సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నాం గదా! ఆ సగ్గుబియ్యాన్ని సేమియాలో వేసేసి బాగా కలిపేసుకొని, మనం ఇందాక పాలు కాచి పెట్టుకున్నాం గదా! కుంకుమ పువ్వేసి కాచి పెట్టుకున్న పాలు ఇప్పుడు దీంట్లో మనం వేసేసుకుందాం. వేసుకొని ఇప్పుడు సిమ్ అండ్ మీడియంలో పెట్టుకొని సేమియాని, సగ్గుబియ్యాన్ని బాగా ఉడకబెట్టుకోవాలి. సరిగ్గా 5-10 నిమిషాల లోపల సేమియా, సగ్గుబియ్యం కూడా బాగా ఉడికిపోతాయండి. ఎందుకంటే సేమియా ఆల్రెడీ ఉడికిపోయింది. సగ్గుబియ్యం వేడి నీళ్ళల్లో నాని ఉంది. సో, ఇది జస్ట్ ఈ 2 బాయిల్ అవ్వడానికి 10 మినిట్స్ కూడా పట్టదు. 5-10 మినిట్స్ లోపల బాగా బాయిల్ అయిపోయింది. నేను క్వార్టర్ స్పూన్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలిపేసుకొని
మన సేమియా పరమాన్నం రెడీ అయిపోయింది. ఇంక దింపేస్తాం 2 నిమిషాల్లో అన్నప్పుడు పంచదార వేసుకోవాలి. ఈ షుగర్ వేసుకున్నాక కొన్నిసార్లు పాయసం విరిగిపోతుంది. అలా కాకుండా ఉండడం కోసం షుగర్ వేసుకొని ఒక్క నిమిషంలో షుగర్ మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి. మన పాయసం కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం గార్నిష్ చేసుకోవడానికి మనం ఇందాక నెయ్యిలో వేయించి పెట్టుకున్నాం గదా! బాదం పప్పు, జీడిపప్పు అన్నీ. అవన్నీ వేసుకొని బాగా కలుపుకొని, ఈ కుంకుమ పువ్వుతో కలిపిన పాలు గూడా వేసుకొని, బాగా కలిపేసుకొని, ఇప్పుడు మనం డిష్‌లోకి తీసేసుకుందాం. ఇంతేనండి సేమియా పాయసం. ఎంత క్విక్ అండ్ ఈజీగా ఎలా చేసుకోవచ్చో చూపిచ్చాను గదా! మీరందరూ కూడా తప్పకుండా ప్రయత్నించండి. దీంతోటి మన 9 పిండి వంటలు పూర్తయ్యాయి. అందరూ 9 పిండి వంటలు చేసుకోవాలని లేదు కదండీ! ఎవరింటి అలవాట్లు వాళ్ళవి. మీరు ఒకవేళ 3 చేసుకోవాలన్నా, 5 చేసుకోవాలన్నా, మీకు దీంట్లో నచ్చిన పిండి వంటలు, చేసుకోదగ్గ పిండి వంటలు చూసుకొని తప్పకుండా ప్రయత్నించండి. మీకు కనుక నా ఈ ప్రయత్నం నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, share and subscribe to my channel for more such videos and thank you for watching My Indian Platter.